వీడియో చూసే ముందు లైక్ చేయండి, తర్వాత వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం. నంబర్ 2, నిరాశ ఓటమికి ముఖద్వారం. దాని నుంచి ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా అందుతుంది. నంబర్ 3, చిన్న మొత్తమే కదా అని ₹1 కూడా వృధాగా ఖర్చు చేయకండి. చిన్న రంధ్రమైన పెద్ద పడవను ముంచేయగలదని మర్చిపోకండి. నంబర్ 4, గౌరవం లేని పలకరింపు, మర్యాద లేని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం, ఇవన్నీ నిరుపయోగం. నంబర్ 5, ఇతరులను చూసి మనం అసూయ పడుతున్నామంటే అల్పత్వానికి అంగీకరిస్తూ బాధపడుతున్నామని అర్థం. నంబర్ 6, ఇంటికి అతిథులు వస్తున్నారంటే ఇంటిని శుభ్రంగా ఉంచుతాం. భగవంతుడు మన మనసులో ఉండాలంటే మనసుని ఇంకెంత పవిత్రంగా ఉంచుకోవాలో ఆలోచించండి. నంబర్ 7, నడిచే దారి సరైంది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా గమ్యాన్ని చేరుకోలేము. అదే సరైన దారిలో వేసే ప్రతి అడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుంది. నంబర్ 8, నిజాయితీగా ఉండేవారు పొగరుగా కనిపించొచ్చు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. నంబర్ 9, ఎదుటి వారితో పోటీపడి గెలవాలనుకోవాలి, కానీ వాళ్ళను నాశనం చేయాలని మనస్తత్వం ఉండకూడదు. అది వారికన్నా మీకే ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది. నంబర్ 10, అతిగా ఆలోచిస్తే నీడ కూడా నిన్ను భయపెడుతుంది. నంబర్ 11, డబ్బును పొదుపు చేస్తే ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి కష్టంలో అండగా నిలిస్తే అతడి మనసులో మన స్థాయి పెరుగుతుంది. నంబర్ 12, మనకి ఎదురు కానంత వరకు ఇతరులు ఎదుర్కొనే కష్టాలన్నీ తమాషాగానే కనిపిస్తాయి. నంబర్ 13, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు వెతుక్కోవాలి, కానీ నిజం చెప్పడానికి ధైర్యం ఉంటే చాలు. నంబర్ 14, ఆహారంలో పడిన విషయం తిన్నవారి ప్రాణం తీస్తుంది, కానీ
చెవిలో పడిన విషయం. చెప్పుడు మాటలు చాలా జీవితాలను నాశనం చేయొచ్చు. చెప్పుడు మాటలు వినకండి. ఎవరి గురించి చెడుగా చెప్పకండి. నంబర్ 15, స్నేహమైన ప్రేమైన ఏ బంధమైనా బంధం బలపడేలా ఉండాలి, కానీ బాధ పెట్టేదిగా ఉండకూడదు. నంబర్ 16, స్నేహం అంటే ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయాను అనుకునేలా ఉండాలి, అంతే తప్ప అమ్మయ్య తప్పించుకున్నాం అనుకునేలా ఉండకూడదు. నంబర్ 17, చిన్న చిరునవ్వు చాలు. స్నేహం ప్రారంభం కావడానికి చిన్న మాట చాలు. బంధం వీగిపోవడానికి ఒక్క స్నేహితుడు చాలు. జీవితం మారిపోవడానికి. నంబర్ 18, మనలో లోపాన్ని భరించేవాడు నిజమైన మిత్రుడు. నంబర్ 19, కష్టం ఎదురైనప్పుడు సానుభూతి చూపేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ స్నేహితుడు మాత్రమే ఆ కష్టం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. నంబర్ 20, తప్పు చేస్తున్న స్నేహితుడిని నువ్వు హెచ్చరించలేనప్పుడు నీది స్నేహం కాదు, ఖచ్చితంగా వ్యాపారమే. నంబర్ 21, నిజమైన స్నేహ బంధములో కోపం కూడా నిజాయితీగానే ఉంటుంది. ఆ కోపం వెనుక భావం ఖచ్చితంగా నీ మేలు కోరేదై ఉంటుంది. నంబర్ 22, ఊపిరి ఉన్నంత వరకు అవకాశం ఎదురు చూస్తూనే ఉంటుంది. నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి. నంబర్ 23, ఓటమి ఎదురైనప్పుడు పిరికి వాళ్ళు మాత్రమే నా తలరాత ఇంతేనని అక్కడితో ఆగిపోతారు. నంబర్ 24, అవసరం తీరిపోయిన తర్వాత వీళ్ళతో మనకు ఏంటనే పక్కన పెట్టే మనుషుల మధ్య బతుకుతున్నాం. జాగ్రత్త మిత్రమా. నంబర్ 25, మన చుట్టూ మంచి చెడు కష్టం నష్టం ప్రేమ ద్వేషం బాధ ఓర్పు అన్నీ ఉంటాయి.
దేనిని వదిలేస్తాం, దేనిని తీసుకుంటాం అనే దానిపైనే మన సంతోషం ఆధారపడి ఉంటుంది. నంబర్ 26. ఎంత పరిగెడుతున్నా అలసట కూడా సంతోషంగానే అనిపిస్తుంది. అంటే మన పరుగు ఆశయ సాధన వైపు వెళుతుందని అర్థం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే మరెన్నో మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. ధన్యవాదాలు.